ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు సీఎం విజయ్ తన 52వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. పార్టీ పెట్టిన తొలిసారి తమిళనాడులో అఖండ విజయం సాధించి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు విజయ్. సీఎం హోదాలో తొలి బర్త్డే కావడంతో సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. వారిలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, డీఎంకే అధినేత స్టాలిన్, కమల్ హాసన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు. మరి దీంతో విజయ్ పేరు దేశవ్యాప్తంగా కూడా ట్రెండింగ్లోకి మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్కు బర్త్డే గ్రీటింగ్. ఆయన దీర్ఘాయుష్తో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తా ఉన్నాను అని చెప్పేసి ప్రధాని మోదీ తన యొక్క అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అలాగే లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు మంచి ఆరోగ్యం, మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని చెప్పేసి తెలియజేశారు. తమిళ ప్రజల హక్కులు, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని చెప్పేసి తెలియజేశారు. మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు సీఎం విజయ్కు విషెస్ తెలియజేశారు. ప్రజాసేవలో విజయం మరింత ఉత్సాహంగా పాల్గొనేలాగా అయితే అవసరమైనటువంటి శక్తిని పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను అని చెప్పి ఎక్స్లో ఆయన పోస్టు పెట్టడం జరిగింది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విజయ్కు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని, ఇలాగే ప్రజాసేవను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఆయన. ఇక ప్రముఖ నటుడు కమల్ హాసన్ ట్వీట్ చేస్తూ కోట్ల మంది ప్రేమను పొందినటువంటి నా తమ్ముడు విజయ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు. అలాగే సీఎం విజయ్కు బర్త్డే విషెస్ తెలిపిన వారిలో సినీ నటి నయనతార, నటి ఖుష్బూ తదితరులు ఉన్నారు. ఇక సీఎం విజయ్ బర్త్డేను అటు టీవీకే నేతలు, కార్యకర్తలు, ఇటు ఫ్యాన్స్ ఎప్పుడూ లేని విధంగా వినూత్నంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే జూన్ 21, 22 తేదీల్లో రాష్ట్రంలోని జూ పార్కులను ప్రజలు ఉచితంగా సందర్శించే అవకాశం కల్పించారు. ఈ మేరకు తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలాగే విజయ్ కెరీర్లో మైలురాళ్లుగా నిలిచినటువంటి సూపర్ హిట్ చిత్రాలను రిలీజ్ చేస్తూ ఉన్నారు. విజయ్ బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, కేక్ కట్టింగ్స్, సంబరాలు చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే అన్నదానాలు, రక్తదానాలు, పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఇక విజయ్ బర్త్డే సందర్భంగా తుత్తూరుకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అరుదైనటువంటి సంఘటన జరిగింది. సీఎం విజయ్ బర్త్డే రోజున ఆసుపత్రిలో 6 నవజాత శిశువులు జన్మించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, తమిళనాడు మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ వెంటనే అయితే ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ మేరకు ఆ చిన్నారులకు బంగారు ఉంగరాలను బహుకరించారు. పుడుతూనే ఆ చిన్నారులు బంగారం అందుకోవడంతో ఆ పిల్లల తల్లిదండ్రులు సంతోషంలో ఉన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారిపోయింది. అయితే విజయ్ బర్త్డే సందర్భంగా ఎంతో మంది విషెస్ చెప్పారు. కానీ ఆయనతో రిలేషన్, వార్తల్లో ఉన్నటువంటి త్రిష మాత్రం విషెస్ చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారిపోయింది. దళపతి తన భార్యతో కలిసిపోయారంటూ రూమర్స్ రావడంతో హీరోయిన్ దూరంగా ఉండాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతుంది. ఏది ఏమైనా సోషల్ మీడియా వేదికగైనా త్రిష బర్త్డే పోస్ట్ చేయాల్సి ఉందంటూ అయితే అభిమానులు కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిందేమో అన్నటువంటి ట్రోల్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబితను అడిగి తెలుసుకుందాం. బబిత, విజయ్ త్రిష మధ్య ఇష్యూస్ నిజంగానే వచ్చాయా? వస్తే వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి బబిత?
ఎస్ రాధాకృష్ణ, అంటే సీఎం విజయ్ తన 52వ పుట్టినరోజుని చాలా ఘనంగా జరుపుకున్నారు. అంటే సీఎం అయిన తర్వాత ఆయన మొదటిసారి ఈ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం, అంటే పార్టీ పెట్టిన తొలిసారే తమిళనాడులో ఆయన యునానిమస్ గా విజయం సాధించి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఆయన అధిరోహించారు. అంటే సీఎం హోదాలో తొలి బర్త్డే కావడంతో ఇటు సినీ అటు రాజకీయ ప్రముఖులు కూడా అభిమానులు అలాగే సోషల్ మీడియా వేదికగా విజయ్ కు చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. వారిలో డిఎంకే అధినేత స్టాలిన్, అలాగే కమల్ హాసన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకా ముఖ్యమైన వ్యక్తులు చాలా మంది సీఎం విజయ్ కి అయితే బర్త్డే విషెస్ తెలిపారు. అంటే దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లోకి మారింది ఆయన బర్త్డే విషయము. అంటే బర్త్డే గ్రీటింగ్ ఆయన దీర్ఘాయుష్తో ఉండాలి, ఆరోగ్యంగా జీవించాలి అని ప్రధాని మోదీ కూడా అధికారికంగా ఎక్స్ ఖాతాలో అయితే పోస్ట్ చేయడం చూసాము మనము. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఆయనకి విషెస్ చెప్పారు. మంచి ఆరోగ్యం, మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని కూడా రాహుల్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంటే ఇంకా తమిళ ప్రజల హక్కులు, రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కలిసి పనిచేస్తామని తెలిపారు. ఇక మరోవైపు డిఎంకే అధినేత స్టాలిన్ కూడా తమిళనాడు సీఎం విజయ్ కు విషెస్ అయితే తెలియజేశారు. ప్రజాసేవలో విజయ్ మరింత ఉత్సాహంగా పాల్గొనేలా అవసరమైన శక్తిని పొందాలని కోరుకుంటున్నానని కూడా ఆయన ఎక్స్ లో అయితే పోస్ట్ చేశారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విజయ్ కి అయితే బర్త్డే విషెస్ తెలిపారు. అయితే ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో రూమర్స్ క్రియేట్ అవుతూ రూమర్స్ ని చూస్తూనే ఉన్నాము. అండ్ మోర్ ఓవర్ కళానిధి మారన్ వాళ్ళ ఇంట్లో పెళ్లికి కూడా విజయ్ ఇంకా త్రిష కలిసి వెళ్ళడము, ఆమె బర్త్డే రోజే విజయ్ ప్రమాణ స్వీకారం చేయడము, ఇవన్నీ అంటే ఎప్పటికప్పుడు ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకునే త్రిష విజయ్ కి బర్త్డే విషెస్ చెప్పలేదు అనేది మాత్రం ప్రస్తుతం ట్రెండింగ్ లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ఆయన భార్య కూడా ఒకటైనట్లు తెలుస్తా ఉంది, అంటే నిజమేనా బబిత? అంటే వాళ్ళది విడాకులు ఏవైతే జరగబోతున్నాయో దానికి పెండింగ్ గా కోర్టు అయితే దాన్ని వాయిదా వేసినట్టుగా చూస్తున్నాము. అంటే లండన్ లో సంగీత ప్రస్తుతానికైతే లండన్ నుంచి చెన్నై వచ్చారు. చెన్నైలో తన ఓన్ హౌస్ లో తను ఉంటున్నారు. అంటే విడాకులు ఏదైతే పెండింగ్ కేసు ఉందో దాని గురించి మాత్రమే ఇదంతా రూమర్స్ వస్తున్నాయి. మళ్ళీ సోషల్ మీడియా ప్రచారం అయితే ఫ్యాన్స్ కావచ్చు, సోషల్ మీడియా హ్యాండిల్స్ చేసే వాళ్ళు కావచ్చు, సంగీత ఇండియాకి తిరిగి వచ్చేసింది, చెన్నైలో విజయ్ సొంత ఇంట్లో ఉంటుంది. సో మేబీ వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారు. అండ్ మోర్ ఓవర్ త్రిష విజయ్ ని అన్ఫాలో చేయడానికి ఆద్యం పోసిందనే చెప్పొచ్చు. తను రీసెంట్ గానే 2 days బ్యాక్ విజయ్ ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్సే కావచ్చు, తన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిట్లోనూ కూడా అన్ఫాలో చేయడం సంగీతతో విజయ్ మళ్ళీ కలిసిపోతున్నారేమో అనే కొత్త ఉత్కంఠ అయితే రేపుతోంది రాధాకృష్ణ. సో మరి దేశంలో ఎంతమంది ఎంత పెద్ద లీడర్లు ఆయనకు బర్త్డే విషెస్ చెప్పినా చెప్పకపోయినా ఇంకా త్రిష ఎందుకు బర్త్డే విషెస్ చెప్పలేనది అనేది మ్యాటర్గా మారిపోయింది. నిజంగా త్రిష విజయ్కి బర్త్డే విషెస్ చెప్పకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి బబిత? అయితే విజయ్ బర్త్డే సందర్భంగా ఎంతో మంది అయితే విషెస్ చెప్పారు. కానీ ఆయనతో రిలేషన్ లో వార్తల్లో ఉన్న త్రిష మాత్రం విషెస్ చెప్పకపోవడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగానే మారింది. ఎందుకంటే త్రిష ప్రతి చిన్న విషయాన్ని, ఎలాంటి విషయమైనా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేయడం, తన ఎక్స్ లో ఇన్స్టాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రజల్లో చాలా చేరువవ్వడానికి తన సోషల్ మీడియాని వాడుతూ ఉంటారు. అలాంటిది ఇది త్రిష మాత్రం విషెస్ చెప్పకపోవడం అనేది అయితే చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే విజయ్ వాళ్ళ భార్యతో కలిసిపోయారంటూ రూమర్స్ రావడం కూడా హీరోయిన్ కి ఇది ఒక మైనస్ పాయింట్ అనే చెప్పొచ్చు. అంటే తను సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చూస్తూ ఈ డివోర్స్ కేసు కూడా పెండింగ్ పడడం వల్ల ఇది ఒక కారణంగానే చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. సో ఓవరాల్గా అంటే విజయ్ త్రిష మధ్య కొనసాగుతున్నటువంటి ఏదైతే ఈ వ్యవహారం ఉందో మరి అది అఫీషియల్గా అయితే ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ కాలేదు. కాకపోయినప్పటికీ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళిద్దరి రిలేషన్ను ఖరారు చేశారు ఆల్రెడీ. మరి ఇలాంటి క్రమంలో అంటే త్రిష బర్త్డే టైంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సీఎంగా. మరి త్రిష ఎందుకని విజయ్కి బర్త్డే విషయం చెప్పలేదు అనేది ప్రధానంగా ఇక్కడ మ్యాటర్గా మారిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే విజయ్ తన 52వ బర్త్డే సందర్భంగా అయితే దేశవ్యాప్తంగా కూడా చాలా ట్రెండింగ్ అయిపోయారు. ఇక ఆయనకు వైపు రాహుల్ గాంధీ, మరోవైపు నరేంద్ర మోదీ లాంటి పెద్ద పెద్ద దిగ్గజ నేతలే ఆయనకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ
అందరూ కూడా ఆయన మేలు కోరడం జరిగింది. కోర్స్ ఆపోజిషన్లో ఉన్నటువంటి డిఎంకే స్టాలిన్ ఆల్సో అంటే ఆయన కూడా బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది. అట్లాంటిది అంటే తనతో రిలేషన్లో ఉంది, తనతో ప్రేమలో ఉంది అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా అయితే వస్తున్నటువంటి వదంతుల్లో వార్తల్లో నిలిచినటువంటి త్రిష ఎందుకని విజయ్కి బర్త్డే విషెస్ చెప్పలేదు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మరి ఇది ముందు ముందు ఈ మ్యాటర్ ఎక్కడికి దారితీస్తుంది? మరి నిజంగా త్రిష విజయ్ ఇద్దరు మరి నిజంగా విడిపోయారా? మరి త్రిషతో అంటే విజయ్ తన యొక్క భార్యతో నిజంగానే కలవబోతూ ఉన్నారా? మరి ఈ మ్యాటర్ అంతా కూడా ముందు ముందు నిజంగానే ఏంటి అనేది క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా వేచి చూడాల్సిందే.